బిజినెస్ నుంచి ఇన్కమ్ వస్తే అది ట్యాక్స్ పాయింట్ ఆఫ్ వ్యూ లో ఎలా ట్రీట్మెంట్ ఉంటుందో ప్రీవియస్ క్లాసెస్ లో డిస్కస్ చేసాం. ఈ క్లాస్ లో ఒక ప్రొఫెషన్ నుంచి ఇన్కమ్ వస్తుంటే అది ట్యాక్స్ పాయింట్ ఆఫ్ వ్యూ లో ఎలా ట్రీట్మెంట్ ఉంటుందో డిస్కస్ చేద్దాం. ఫస్ట్, ప్రొఫెషన్ అంటే ఏంటి? ఒక పర్సన్ జీవనం సాగించడం కోసం తన ఇంటెలెక్చువల్ స్కిల్స్ కానీ లేదా మాన్యువల్ స్కిల్స్ కానీ యూజ్ చేసి ఇన్కమ్ సంపాదిస్తుంటే దానినే ప్రొఫెషన్ అంటాం. ఇంకా సింపుల్ గా చెప్పుకోవాలంటే ఒక పర్సన్ తన మేధో సంపత్తి ద్వారా మనీ ఎర్న్ చేస్తుంటే అదే ప్రొఫెషన్ అన్నమాట. లైక్ లాయర్, డాక్టర్, ఆడిటర్, ఇంజనీర్, అకౌంటెంట్ ఇలాంటివన్నీ ప్రొఫెషన్ కేటగిరీలోకి వస్తాయి. ఇక్కడ ప్రొఫెషన్ లో వొకేషన్ కూడా ఇంక్లూడ్ అవుతుంది. వొకేషన్ అంటే న్యాచురల్ గా ఒక ఎబిలిటీ ఉంటుంది, లైక్ సింగింగ్ కానీ, డాన్సింగ్ కానీ, పెయింటింగ్ కానీ. సో ఇలాంటివన్నీ వొకేషన్ కేటగిరీలోకి వస్తాయి. ఈ వొకేషన్ కూడా ప్రొఫెషన్ గానే పరిగణించబడుతుంది. ప్రాక్టీసింగ్ ఆఫ్ ఏ రిలీజియన్, రైటింగ్ ఆఫ్ ఆర్టికల్స్ కూడా వొకేషన్ కేటగిరీలోకి వస్తాయి. గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ వొకేషన్ కి ఎలాంటి క్వాలిఫికేషన్ లేదా ట్రైనింగ్ అవసరం లేదు. ఈ హెడ్ కి సంబంధించి ఎగ్జామ్ లో లాయర్ కానీ, డాక్టర్ కానీ, చార్టెడ్ అకౌంటెంట్ కానీ ప్రొఫెషనల్ ఇన్కమ్ ని క్యాలిక్యులేట్ చేయమని అడుగుతాడు. ఇది క్యాలిక్యులేట్ చేయడం కూడా చాలా సింపుల్. ఫస్ట్ ప్రొఫార్మా చూద్దాం. ఇన్ కేస్ ఆఫ్ చార్టెడ్ అకౌంటెంట్ మెయిన్ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఇందులో ఏంటంటే ఆ ప్రొఫెషనల్ కి ఇన్కమ్ ఎలా వచ్చింది, వచ్చిన ఇన్కమ్ ఎంత, ఆ ఇన్కమ్ రావడానికైనా ఎక్స్పెన్సెస్ ఎంత తీసేస్తే అతను ప్రొఫెషనల్ ఇన్కమ్ వస్తుంది. ఈ ప్రొఫార్మా చూస్తే మనకి ఈజీగా అర్థమవుతుంది. అతనికి ఏం రిసీట్స్ వస్తాయి? ఆడిట్ ఫీజ్ కానీ, ఇన్స్టిట్యూట్ ఫీజ్ కానీ, నెక్స్ట్ అకౌంటెన్సీ వర్క్ చేసినందుకు ఫీ కానీ, ఎగ్జామినర్స్ ఫీ, క్లయింట్స్ నుంచి వచ్చిన గిఫ్ట్స్ కానీ, నెక్స్ట్ కన్సల్టెన్సీ సర్వీసెస్, ఇలాంటివన్నీ రిసీట్స్ ఉంటాయి. ఎక్స్పెన్సెస్ ఏముండొచ్చు? ఆఫీస్ ఎక్స్పెన్సెస్, ఒకవేళ ఇన్స్టిట్యూట్ నడిపిస్తుంటే ఆ ఎక్స్పెన్సెస్, కాస్ట్ ఆఫ్ బుక్స్ మెయింటైన్ చేస్తాడు కదా, సో అవి కొనడానికి అయిన ఖర్చులు, మోటార్ కార్ ఎక్స్పెన్సెస్. ఓన్లీ ప్రొఫెషనల్ వర్క్ మాత్రమే తీసుకోవాలి, పర్సనల్ ఉంటే ఇంక్లూడ్ చేయకూడదు. మెంబర్షిప్ ఫీజ్, స్టైఫండ్ టు ట్రైనీస్, ఇంకా అతను నాలెడ్జ్ పెంచుకోవడానికి చేసుకున్న ఖర్చులు, డిప్రిసియేషన్ ఆన్ ఆఫీస్ ఎక్విప్మెంట్స్, సబ్స్క్రిప్షన్స్, ఇలాంటివన్నీ అతని ఎక్స్పెన్సెస్ ఉండొచ్చు. అతనికి వచ్చిన రిసీట్స్ నుంచి ఎక్స్పెన్సెస్ తీసేస్తే అతను ప్రొఫెషనల్ ఇన్కమ్ వస్తుంది. లాయర్కి సంబంధించిన ప్రొఫెషనల్ ఇన్కమ్ క్యాలిక్యులేట్ చేయాలనుకోండి, ఈ ప్రొఫార్మా చూడండి. ప్రాక్టీసింగ్ ఫీజ్, లీగల్ ఫీజెస్, స్పెషల్ కమిషన్, ప్రెజెంట్స్ ఫ్రమ్ క్లయింట్స్, ఎగ్జామినర్స్ ఫీజ్. అతనికి ప్రొఫెషన్ గా ఇన్కమ్ ఈ రిసీట్స్ నుంచి వస్తుంది. దీని నుంచి ప్రొఫెషనల్ ఎక్స్పెన్సెస్ ని తీసేస్తాం. శాలరీ టు స్టాఫ్, ఆఫీస్ ఎక్స్పెన్సెస్, కాస్ట్ ఆఫ్ బుక్స్, డిప్రిసియేషన్, ప్రొఫెషనల్ నాలెడ్జ్ ని పెంచుకోవడానికి అయిన ఎక్స్పెన్సెస్, ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్, స్టాంప్ డ్యూటీ, పర్చేస్ ఆఫ్ స్టాంప్ పేపర్స్ అండ్ కోర్ట్ ఫీ, ఇలాంటివన్నీ అతనికి ఎక్స్పెన్సెస్ ఉండొచ్చు. టోటల్ రిసీట్స్ నుంచి ప్రొఫెషనల్ ఎక్స్పెన్సెస్ తీసేస్తే ప్రొఫెషనల్ ఇన్కమ్ వస్తుంది. డాక్టర్ కి సంబంధించిన ప్రొఫెషనల్ ఇన్కమ్ క్యాలిక్యులేట్ చేయాలనుకోండి, ఈ ప్రొఫార్మా చూడండి. అతని రిసీట్స్, డాక్టర్ కాబట్టి కన్సల్టేషన్ ఫీజ్, ఆపరేషన్ ఫీజ్, విజిటింగ్ ఫీజ్, సేల్ ఆఫ్ మెడిసిన్స్, పేషెంట్స్ నుంచి వచ్చిన గిఫ్ట్స్, ఇలాంటివన్నీ అతని రిసీట్స్ అయి ఉండొచ్చు. నెక్స్ట్ దీని నుంచి అతనికైన ఎక్స్పెన్సెస్, డిస్పెన్సరీ ఎక్స్పెన్సెస్, రెంట్, లైట్, వాటర్ చార్జెస్, సాలరీ టు స్టాఫ్, టెలిఫోన్ ఎక్స్పెన్సెస్, ఇలాంటివన్నీ డిస్పెన్సరీ ఎక్స్పెన్సెస్ అన్నమాట. నెక్స్ట్ కాస్ట్ ఆఫ్ మెడిసిన్. ఇక్కడ ఒకవేళ అకౌంట్స్ అనేవి క్యాష్ బేసిస్ లో తయారు చేస్తున్నట్లయితే కాస్ట్ ఆఫ్ యాక్చువల్ మెడిసిన్స్, ప్రీవియస్ ఇయర్ లో మెడిసిన్స్ కొనడానికి ఎంతైతే ఖర్చు అయిందో అది తీసుకుంటాం. అకౌంట్స్ మర్చెంటైల్ బేసిస్ లో మెయింటైన్ చేస్తుంటే ఓపెనింగ్ స్టాక్ కి న్యూ పర్చేసెస్ యాడ్ చేసి దాని నుంచి క్లోజింగ్ స్టాక్స్ తీసేస్తే ప్రీవియస్ ఇయర్ లో టోటల్ మెడిసిన్స్ ఎంత పర్చేస్ చేశారో తెలుస్తుంది. నెక్స్ట్ డిప్రిసియేషన్, కాస్ట్ ఆఫ్ బుక్స్. ఇక్కడ మనం కామన్ గా చూస్తే ఈ 3 టైప్స్ ఆఫ్ ప్రొఫెషనల్ క్యాలిక్యులేషన్ ఆఫ్ ప్రొఫెషనల్ ఇన్కమ్ లో ఆల్మోస్ట్ అన్ని సేమ్ గానే ఉన్నాయి. సో ఇది క్యాలిక్యులేట్ చేసేటప్పుడు అంత వరి అవ్వాల్సిన విషయం లేదు. నర్సింగ్ హోమ్ ఎక్స్పెన్సెస్, ప్రొఫెషనల్ నాలెడ్జ్ పెంచుకోవడానికి అయిన ఖర్చులు, ఇలాంటివన్నీ టోటల్ ఎక్స్పెన్సెస్ అన్నమాట. టోటల్ రిసీట్స్ నుంచి టోటల్ ఎక్స్పెన్సెస్ తీసేస్తే ప్రొఫెషనల్ గెయిన్ వస్తుంది. మనం ప్రాక్టికల్ గా ఒక ప్రాబ్లం చూద్దాం. ఈ ప్రాబ్లం చూడండి. ఎస్కే కపూర్ అనే పర్సన్ కి సంబంధించిన ప్రొఫెషనల్ ఇన్కమ్ గురించి ఇచ్చాడు. ఈ క్వశ్చన్ లో ఈ బుక్స్ అనేవి క్యాష్ బేసిస్ మీద మాత్రమే అకౌంట్స్ తయారు చేస్తున్నారు అని చెప్పాడు. మనం ముందే డిస్కస్ చేసాం కదా, కాస్ట్ ఆఫ్ మెడిసిన్స్ కి సంబంధించి అయితే ప్రీవియస్ ఇయర్ లో ఎంతైతే మెడిసిన్స్ కొన్నాడో ఆ కొన్న మెడిసిన్స్ మాత్రమే మనం తీసుకుంటాం. ఓపెనింగ్ స్టాక్, క్లోజింగ్ స్టాక్ ఇలాంటివి మనం కన్సిడర్ చేయం. ఇతనికి సంబంధించిన క్యాష్ రిసీట్స్ ఏమున్నాయి? విజిటింగ్ ఫీజ్ 45,000, కన్సల్టేషన్ ఫీజ్ 1,25,000, సేల్ ఆఫ్ మెడిసిన్స్ 72,000, డివిడెండ్స్. ఈ డివిడెండ్స్ అనేవి అతనికి ప్రొఫెషనల్ కి సంబంధించింది కాదు కదా, సో దీన్ని మాత్రము తీసేస్తాం. అంటే ఇక్కడ ఏముంది యాడ్ చేయాల్సినవి? విజిటింగ్ ఫీజ్, కన్సల్టేషన్ ఫీజ్, సేల్ ఆఫ్ మెడిసిన్స్, ఇవి క్యాష్ రిసీట్స్ అన్నమాట. నెక్స్ట్ ఎక్స్పెన్సెస్ అంటే క్యాష్ పేమెంట్స్ చూద్దాం. డిస్పెన్సరీ రెంట్, ఇది ప్రొఫెషనలే. ఎలక్ట్రిసిటీ అండ్ వాటర్ చార్జెస్, ఇది ప్రొఫెషనలే. టెలిఫోన్ ప్రొఫెషనల్. సాలరీ టు నర్స్ అండ్ కాంపౌండర్ ప్రొఫెషనల్. డిప్రిసియేషన్ ఆన్ సర్జికల్ ఎక్విప్మెంట్,
ఇది ప్రొఫెషనల్. డిప్రిసియేషన్ ఆన్ ఎక్స్రే మెషిన్, పర్చేజ్ ఆఫ్ మెడిసిన్స్, మోటార్ కార్ ఎక్స్పెన్సెస్, డిప్రిసియేషన్ ఆన్ కార్, ఇవి కూడా ప్రొఫెషనల్కి సంబంధించింది. ఇక్కడ డొనేషన్ టు రామకృష్ణ మిషన్ అనేది ప్రొఫెషనల్కి సంబంధించిన ఎక్స్పెన్సెస్ కాదు, కాబట్టి దీనిని కన్సిడర్ చేయం. ఫర్దర్ ఇన్ఫర్మేషన్ చూడండి. ఎలక్ట్రిసిటీ అండ్ వాటర్ ఛార్జెస్ ఇంక్లూడ్ డొమెస్టిక్ బిల్ ఆఫ్ 2500. ఎలక్ట్రిసిటీ వాటర్ ఛార్జెస్లో పర్సనల్ యూజ్ అనమాట, అంటే 2500 6000 నుంచి డిడక్ట్ చేయాలి. నెక్స్ట్ హాఫ్ ఆఫ్ మోటార్ కార్ ఎక్స్పెన్సెస్ ఫర్ పర్సనల్ యూజ్, హాఫ్ ఆఫ్ ది పర్సనల్ యూజ్ ఎక్స్పెన్సెస్ డిడక్ట్ చేయాలి. రిమైనింగ్ 50% మాత్రమే ప్రొఫెషనల్ ఎక్స్పెన్సెస్గా తీసుకోవాలి. టెలిఫోన్ ఎక్స్పెన్సెస్ మేడ్ 40% ఫర్ పర్సనల్, రిమైనింగ్ 60% ప్రొఫెషనల్ ఎక్స్పెన్సెస్గా తీసుకోవాలి. ఓపెనింగ్ స్టాక్ ఆఫ్ మెడిసిన్స్ వాజ్ 6000 అండ్ క్లోజింగ్ స్టాక్ వాజ్ 4000. ఈ పాయింట్ మనకు అవసరం లేదు, ఎందుకనంటే ఇతను ఈ అకౌంట్స్ అనేవి క్యాష్ బేసిస్ మీద మాత్రమే మెయింటైన్ చేస్తున్నాడు. కాబట్టి ప్రీవియస్ ఇయర్లో ఎంతైతే ఖర్చు అయిందో ఆ ఎక్స్పెన్సెస్ మాత్రమే కన్సిడర్ చేస్తాం. క్యాల్కులేట్ చేద్దాం. కంప్యూటేషన్ ఆఫ్ ప్రొఫెషనల్ ఇన్కమ్ ఆఫ్ డాక్టర్ ఎస్కే కపూర్. ప్రొఫెషనల్ రిసీట్స్, విజిటింగ్ ఫీజ్ 45,000, కన్సల్టేషన్ ఫీజ్ 1,25,000, సేల్ ఆఫ్ మెడిసిన్స్ 72,000, టోటల్ 2,42,000 ప్రొఫెషనల్ రిసీట్స్ వచ్చాయి. దీని నుంచి ప్రొఫెషనల్ ఎక్స్పెన్సెస్ డిడక్ట్ చేస్తాము. డిస్పెన్సరీ రెంట్ 36,000, ఎలక్ట్రిసిటీ ఛార్జెస్ లో 2,500 డొమెస్టిక్ బిల్ ఉంది. ఈ పర్సనల్ ఎక్స్పెన్సెస్ డిడక్ట్ చేస్తే రిమైనింగ్ 3,500 ప్రొఫెషనల్ యూస్ కు సంబంధించిన ఎక్స్పెన్సెస్. టెలిఫోన్ ఎక్స్పెన్సెస్ లో 40% పర్సనల్ ఉంది కాబట్టి రిమైనింగ్ 60% ప్రొఫెషనల్ గా తీసుకున్నాం. 3,600. సాలరీ టు స్టాఫ్ 36,000, డిప్రిసియేషన్ ఆన్ సర్జికల్ ఎక్విప్మెంట్ 6,000, పర్చేజ్ ఆఫ్ మెడిసిన్స్ 38,000. క్యాష్ బేసిస్ మీద అకౌంట్స్ మెయింటైన్ చేస్తున్నాడు కాబట్టి ప్రీవియస్ ఇయర్ లో ఆయన టోటల్ ఎక్స్పెన్సెస్ ని తీసుకున్నాం. డిప్రిసియేషన్ ఆన్ ఎక్స్రే మెషిన్ 4,000, మోటార్ కార్ ఎక్స్పెన్సెస్ హాఫ్ పర్సనల్ ఎక్స్పెన్సెస్ కాబట్టి రిమైనింగ్ హాఫ్ 4,800 ప్రొఫెషనల్ ఎక్స్పెన్స్. డిప్రిసియేషన్ ఆన్ కార్ 4,800, హాఫ్ ఆఫ్ ది కార్ పర్సనల్ యూజ్ కాబట్టి డిప్రిసియేషన్ సంబంధించి హాఫ్ అమౌంట్ కూడా పర్సనల్ దే. సో 2,400 మాత్రమే ప్రొఫెషనల్ డిప్రిసియేషన్ గా తీసుకుంటాము. ఈ టోటల్ ఎక్స్పెన్సెస్ 1,34,300 వచ్చింది. టోటల్ రిసీట్స్ నుంచి టోటల్ ఎక్స్పెన్సెస్ డిడక్ట్ చేస్తే 1,07,700 ప్రొఫెషనల్ గెయిన్ గా వచ్చింది. సో ఇంతే, ఈ ప్రొఫెషనల్ ఇన్కమ్ క్యాలిక్యులేట్ చేయడం చాలా ఈజీ. సో ఈ ప్రాబ్లం మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఈ ప్రాబ్లం మీకు బాగా అర్థమైతే మీ ఫీడ్బ్యాక్ కామెంట్ ద్వారా తెలియచేయండి. అండ్ ఈ వీడియో మీ నీడెడ్ ఫ్రెండ్స్ కి కూడా షేర్ చేయండి. And don't forget to subscribe and share. Thank you.